ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ఇదాన నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అదేంటంటే, మీరు ఎప్పుడైనా మీ లైఫ్లో ఏదైనా చెయ్యాలి అనుకుంటే అది మీ సొంత నిర్ణయాలు, మీ సొంత ఆలోచన బట్టి ముందుకు వెళ్ళారా? లేదు అంటే దేవుణ్ణి అడిగి, దేవా ఇది నేను చేస్తున్నానయ్యా, నాకు తోడుగా ఉండు అని దేవుణ్ణి అడిగి మీరు ముందుకు అడిగేశారా? ఎందుకంటే బైబిల్ మనకు సెలవిస్తుంది కదా, నీ సబుద్ధిని ఆధారం చేసుకనుక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకి ఉంచుము అని. సో ఈ లోకంలో ఎలా అనుకుంటారంటే, నాకే అన్నీ తెలుసు, నేనే జ్ఞానవంతుణ్ణి అని అనుకుంటారు. కానీ అలా కాదండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం యెహోవా మీద ఆధారపడి ఆయన ఆలోచనల ప్రకారం మన చేతుల్లో జరగాలి, ఆయన చిత్త ప్రకారం మన చేతుల్లో నెరవేర్చాలి, ఆయన ఆలోచనలు బట్టి, ఆయన ప్రణాళికలను బట్టి మనం ముందుకు వెళ్ళాలి అని ఎప్పుడైతే మనం ఆశపడతామో అప్పుడు మాత్రమే మన జీవితంలో స్థిరపడతాం. ఎందుకంటే అప్పుడే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తారు, అప్పుడే మన జీవితంలో మనం దీవింపబడతాం. మనందరికీ అటువంటి కృపను దేవుడు దయచేయును గాక. ఆమేన్.